హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కింగ్ నాగార్జున గారు అండ్ అల్లరి నరేష్ గారు నటించిన మూవీ నా సమరంగా. మరి నా సమరంగా మూవీ నిన్న రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఇక నా సమరంగా మూవీ రివ్యూ చూద్దాం పదండి. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే నథింగ్ అని చెప్పలేను, మరీ బాగోలేదని చెప్పలేను, కానీ ఓకే బాగుంది. ఈ సంక్రాంతికి చూడాల్సిన సినిమా అనిపించింది. ఎందుకంటే మన నేటివిటీ తగ్గట్టు మూవీని తీశారు. సంక్రాంతి పండుగ ఎలా ఉందో ఇక రివ్యూలోకి వెళ్తే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కాదు, ఒక తల్లి మన రాజ్ తరుణ్, భాస్కర్ వీళ్ళంతా కలిసి ఉంటారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి 2 ఊర్ల మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే హీరోయిన్ లవ్ స్టోరీ చాలా బాగుంది. మన కెస్టైదాను హీరోయిన్ లవ్ స్టోరీ బాగుంటుంది. అలాగే అంజుగాడి పెళ్ళైన తర్వాత తను గొడవ పడే విధానం, మన నాగార్జున గారు ఆ 2 ఊర్ల మధ్య ఎలా జరిగింది కన్వర్షన్ అనేది మనకి మూవీలో చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చాయి. ముందు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, ఎందుకంటే కెస్టే లవ్ స్టోరీ చూపిస్తూ చిన్నపిల్లలప్పుడు బాగుంది. అలాగే 2 ఫైట్స్, మామిడి తోటలో ఫైట్ అయితే వేరే లెవెల్ అసలు. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా వేరే లెవెల్లో ఫైట్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కీరవాణి గారు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే మన హీరో నాగార్జున గారు, హీరోయిన్ వాళ్ళ యాక్టింగ్ వాళ్ళకు బాగా న్యాయం చేశారు. అలాగే భాస్కర్, మన అంజుగాడు, మన అల్లరి నరేష్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో. ఎడిటింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఎక్కడో కొద్దిగా బోర్ కొట్టకుండా మూవీ బాగుంది. అండ్ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇదే. అండ్ హనుమాన్ మూవీ ఫస్ట్, తర్వాత నా సమరంగా, దీని తర్వాత సైన్దో, దాని తర్వాత మాకు కుదిరితే గుంటూరు కాని మూవీకి వెళ్ళండి. చాలామంది వెళ్ళాలండి. ఫస్ట్ హనుమాన్, తర్వాత నా సమరంగా, ఈ 2 మూవీస్లో ఏదైనా చూడండి. ఖచ్చితంగా నా సమరం మూవీ బాగుంది, ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. చాలామంది యావరేజ్ అన్నారు, నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. మూవీ పర్లా బాగుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ ఈ నా సమరంగా మూవీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.